హైదరాబాద్ లో అక్రమంగా రోహింగ్యాలు నివసించడంపై కేంద్రం సీరియస్ గా ఉంది. బాలాపూర్ ప్రాంతంలోని గుర్రం చెరువు సమీపంలో అక్రమ రోహింగ్యాల శిబిరం ఎలా ఏర్పడిందో దర్యాప్తు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. బాలాపూర్, సహీన్ నగర్ లో ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ కేటాయించిన 2 వేర్వేరు శిబిరాల్లో వేల సంఖ్యలో రోహింగ్యా ముస్లింలు నివసిస్తున్నారు. అయితే వీరి జనాభా పెరుగుతున్న కొద్దీ వారు విస్తరించి స్థానిక రాజకీయ నాయకుల సాయంతో చెరువు ప్రాంతంలో నిర్మించిన గుడిసెల్లో నివసించడం ప్రారంభించారు. రోహింగ్యా కుటుంబాలు చేస్తున్న ఈ అక్రమాలు ఆపకపోతే అది ఐకానిక్ సరస్సుకు వినాశనాన్ని కలిగిస్తుందని కార్యకర్తలు అంటున్నారు. బాలాపూర్ ప్రాంతంలోని 20 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణంలో మరియు దాని అసలు పరిణామంలో 70% ఉన్న ఈ సరస్సు పరిరక్షణను అర్బన్ లేక్ గవర్నెన్స్ ప్రాజెక్ట్ కింద నెదర్లాండ్స్ ప్రభుత్వం చేపట్టింది. రోహింగ్యాల ఆక్రమణలపై ఉప్పల్కు చెందిన శ్రీకాంత్ ఇటీవల ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. రోహింగ్యా శరణార్థుల అక్రమాలకు సంబంధించి గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఆయన జత చేశారు. సొసైటీ టు సేవ్ వాటర్ చెందిన శ్రీకాంత్ ఈ చెరువు పరిరక్షణ ఎలా దెబ్బతింటుందో తెలిపారు. అక్రమదారులు ఇక్కడ అక్రమంగా వేసిన గుడిసెలను కూడా అద్దెకు ఇస్తున్నారని చెప్పారు. ఈ చెరువులో అక్రమాలున్నాయని అటు రెవెన్యూ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.